బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పీవీ సింధుతో తనకు పెళ్లి చేయమంటూ ఏకంగా కలెక్టర్కే పిటిషన్ పెట్టుకున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతని వన్ సైడ్ లవ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ కథనం చూడండి. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మనసు పారేసుకున్నాడు. అంతేకాదు ఆమెతో తన పెళ్లి జరిపించాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. కాకపోతే లేటు వయసులో ఘాటు ప్రేమ అన్న తరహాలో ఆ ప్రేమికుడు వయసు 70 ఏళ్లు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాన్య ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో సందర్భంగా మాల్యస్వామి అనే 70 ఏళ్ల వ్యక్తి సింధు ఆట నన్నెంతో ఆకట్టుకుంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ సింధుతో పాటు తన ఫోటోను జత చేసి కలెక్టర్కు ఆర్జీ పెట్టుకున్నాడు. மத்திய சர்க்காரும் நானே, மாநில சர்க்காரும் நானே, ஹைகோர்ட் ஜட்ஜும் நானே, அகிலத்தின் சர்வாதிகாரியும் நானே, உலக கோடீஸ்வரன் பேரில் நம்பர் 1ல கால் வச்சிருக்கேன். அந்த பெருமையை தக்க வைக்க என்னால் முடியும். సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్స్ లో పోలీస్ శిక్షణ కార్యక్రమంలో సిపి జోనల్ డెవిస్ డిఈఓ రవికాంత్ రావు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పాల్గొన్నారు. 700 మంది విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతలపై పౌరుడి కనీస బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అవగాహన కలిగిన విద్యార్థుల నుంచి 44 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయనున్నట్లు వారు తెలిపారు. 8వ తరగతి నుండే విద్యార్థులకు ట్రాఫిక్, శాంతి భద్రతలపై అవగాహన కల్పించడంతో వారికి సమాజంపై అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని సిపి జోయల్ డబిస్ విద్యార్థులకు సూచించారు. ఇన్స్పిరేషన్ గా ఉంటారు. మొన్ననే మా నాళ్ళు కోచింగ్ వచ్చింది ఒక పాప, దానికి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, ఆ పిల్లలకు కూడా హోప్ అనేది వస్తుంది. అది రావాలి. అందుకే మీ ప్రతి ఒక్కరిని ఒక 2 సంవత్సరం ఈ స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్ స్కీమ్ లో చేర్చి మీకు కొన్ని వాల్యూస్ నేర్పించి, డిసిప్లిన్ నేర్పించి, ఈ చట్టాల గురించి అవగాహన కల్పించి, ఈ దేశంలో ఒక మంచి పౌరుడుగా ఎదగడానికి ఏమేం చేయాలో ఆ ఒక స్టార్టింగ్ పాయింట్ గా ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తెలియట్లేదు కదా. కొంతమంది చెప్తున్నాడు. ఆయన ఎక్కడ చదివాడు తెలుసా? కన్యాకుమారి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో గవర్నమెంట్ బడిలో చదివి వచ్చిన వ్యక్తి. అమ్మా నాన్న వ్యవసాయం చేసేవారు. అంటే ఆయన